ఆ రోజుల్లో రష్యాలో కూడా చర్చెస్ ఉండేవి. వాళ్ళ విశ్వాసాన్ని మనం బలవంతాన్ని లాగొద్దు. మనం అది ఒక నమ్మకం, మాకు జీసస్ మమ్మల్ని కాపాడుతాడు, లేకపోతే మాకు దేవుడు కాపాడు, దేవుడి పేరుతో విచ్ఛిన్నం జరగవద్దు. ఇది వ్యతిరేకిస్తూ ఆ అంశాల్లో ఆ భావజాలాన్ని మేము తీసుకెళ్తాం, ప్రయత్నం చేస్తాం. అందుకనే కమ్యూనిస్టులు ఉన్న చోట మత ఘర్షణలు ఉండవు. మీరు తీసుకోండి, ఆ మేరకు మేము సక్సెస్ లెక్కే. కమ్యూనిస్టులు బలంగా ఉన్న చోట ఇప్పుడు మా ఖమ్మం జిల్లాలో మతం పేరుతో అస్సలు ఉండవు. మన తెలంగాణలో కూడా సాధ్యమైన మేరకు ఇప్పుడు పెంచుతున్నారు, కానీ ఇప్పుడు కూడా మత ఘర్షణ. మీరు ఇంకొకటి ఎక్కువ సమయం తీసుకున్నా అనుకోవద్దు, మీరు అసలు తీసుకోండి, హిందువులు ముస్లింలు కొట్టుకుని చచ్చిపోయిన దాఖలాలు ఉన్నాయి చూడండి. మతపరంగా స్వాతంత్రం వచ్చినప్పుడు ఆ గొడవల్లో కొద్దిగా జరిగింది, తర్వాత నాకు తెలిసి ఎప్పుడు లేదు. ముస్లింల మధ్య ఘర్షణలు ఉన్నాయి, అది సున్నీ అను షియా అను లేకపోతే ఇంకోటను ఇవి జరిగేదంతా అదే. ఇంకా మీకు తెలవాల్సింది ఏంటంటే, మీకు తెలియదని కాదు, బిగినింగ్ డేస్లో హిందువుల్లోనే శైవ భక్తులు, వీరశైవులు, వైష్ణవులు, లేకపోతే ఎంత పెద్ద గొడవలు, అంత జెనసైడ్స్, వందల మంది చంపుకునేవాళ్ళు హిందువులే ఆ రోజుల్లో. తర్వాత అసలు నీకు జైన ఆరామాలు ఎటుపోయినాయి చెప్పండి, జైనులు గుళ్ళు ఎటుపోయినాయి చెప్పండి, బౌద్ధ ఆరామాలు ఎటుపోయినాయి చెప్పండి, ఎటుపోయినాయి? అవన్నీ ఎవరు కోరగొట్టారు? అవన్నీ ముస్లిమ్స్ కాదు, అప్పుడు హిందువులే. అంటే వాళ్ళు హిందువుల్లో కొంతమంది శివుడిని నమ్మిన వాళ్ళు ఉన్నారు, శివభక్తులు కొన్ని చోట్ల కూల్చేశారు, విష్ణు వాళ్ళు రాజ్యాంగంలో వచ్చినాక. కాబట్టి ఇది ఆ మూఢత్వం అనేది ఏ మతంలో కూడా ఉండకూడదు అనేది మా ప్రధాన అంశం. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో మన రాష్ట్రంలో ప్రధాన పోటీ ఏ పార్టీల మధ్య ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఒకటి. రెండోది, సిపిఐ సిపిఎం ఇంకా ఇతర పార్టీల మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని మీరు భావిస్తున్నారు? నేకెడ్గా అడిగితే ఎట్లా? అది కాదు, మేము సెపాలజిస్టులు కాదు, అందులో ఇప్పుడు పార్టీ లేదు. అంచనాలు నాకున్నా చెప్పనులే, కానీ నాకున్నా నేను చెప్పదలుచుకుంటే కాంగ్రెసే అన్ని గెలుస్తుంది అని చెప్తాను. నేను ఎన్ని గెలుస్తుంది, అటు వచ్చిన ప్రజలు మంచి నిర్ణయం చేస్తారు. ఎవరిని ఎక్కువ గెలిపిస్తారు అని అన్నప్పుడు కాంగ్రెస్నే గెలిపిస్తారు. ఎన్ని అనేది నేను చెప్పను, ఎన్ని అనేది. బీఆర్ఎస్కి అయితే స్థానం ఉండకపోవచ్చు, బీజేపీ కూడా వాళ్ళు ఊహించినంతగా ఉండకపోవచ్చు. అల్టిమేట్గా ఇక్కడే దేశంలో కూడా కాంగ్రెస్ ఫ్రంట్, ఇండియా ఫ్రంట్ బలంగా కనపడుతుంది. అంతమేరకు మాత్రం నేను చెప్తా, ఇన్ని సీట్లు అన్ని నేను చెప్పలేను కానీ.